వరంగల్ జిల్లా రంగసాయిపేటలో రోడ్లోని బిర్లా పవర్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లోని విద్యార్థులు సిబిఎస్ఈ పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ వెంకటేశ్వరరావు సిబిఎస్ఈలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించి అభినందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మీడియా మిత్రులకు, పేరెంట్స్కి, ప్రముఖులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను నడిపల్లి వెంకటేశ్వరరావు, డైరెక్టర్ ఆఫ్ బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వరంగల్ మరియు లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320F జిల్లా గవర్నర్గా వ్యవహరిస్తున్నాను. ఈ బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది 2018లో ప్రారంభించడం జరిగింది. ఇప్పటికీ సక్సెస్ఫుల్గా 6 అకాడమిక్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఈ బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది బాంబేలో ఉన్న బిర్లా వారి యొక్క ఫ్రాంచైజీగా నడపడం జరుగుతుంది. ఈ క్యాంపస్ 5 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించబడి ఉంది. క్యాంపస్లో మరి విద్యార్థులకు కావాల్సినటువంటి అధునాతనమైనటువంటి ఫర్నిచర్ తోటి మరియు ఫెసిలిటీస్ తోటి ఈ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాదాపు 1,30,000 ఎస్ఎఫ్టీ బిల్డింగ్లో మరి ఏసీ క్యాంపస్ను ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులకి క్లాస్ రూమ్స్ కానీ, ల్యాబ్స్ కానీ, ప్రతి కూడా ఈవెన్ హాస్టల్స్ కానీ, బాయ్స్కి అయినా గర్ల్స్కి అయినా ఏసీ హాస్టల్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపస్లో విద్యార్థులు మరి ఆల్రౌండ్ డెవలప్మెంట్ కొరకై మేము గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కూడా ప్రిఫరెన్స్ ఇస్తూ ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్, ఖోఖో, కబడ్డీ మరియు బాస్కెట్బాల్, తర్వాత టెన్నిస్ కోర్టు, క్రికెట్ కోర్టు, తర్వాత ఈవెన్ స్కేటింగ్ కోర్ట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి స్టూడెంట్స్ యొక్క అభిరుచికి అనుగుణంగా ఈ ట్రైనింగ్స్ స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అకాడమిక్ ఇయర్లో ఈవెన్ రోహిత్ శర్మ క్రికెట్ అకాడమీ తోటి టైఅప్ అయి ఈవెన్ క్రికెట్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇట్లా విద్యార్థుల యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్కై ఆలోచించి ఈవెన్ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, మ్యూజిక్, డ్యాన్స్, యోగా, మెడిటేషన్ ఇలాంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇక ఈ అకాడమిక్ ఇయర్ నుంచి మరి మారుతున్న సమాజానికి అనుగుణంగా, డిమాండ్కి అనుగుణంగా ఈవెన్ రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కూడా మేము ల్యాబ్స్ డెవలప్ చేసి ప్రత్యేకంగా కాగ్నోస్పేస్ అనే కంపెనీ వారితోటి టైఅప్ అయి మరి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మరి సిటీలో ఏ స్కూల్లో లేని విధంగా ఒక ప్రశాంత వాతావరణంలో విశాలమైనటువంటి క్లాస్ రూమ్స్లలో ఆధునికమైనటువంటి ఇంటరాక్టివ్ ఇంటెలిజెన్స్ ప్యానల్ బోర్డ్స్ ద్వారా ప్రతి క్లాస్ రూమ్లో ఏర్పాటు చేసి డిజిటల్ టెక్నాలజీని కూడా అధికంగా వినియోగిస్తూ మరి విద్యార్థులకి ఒక మంచి ఉత్సాహకరమైన వాతావరణంలో ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. ఇక మరొక ముఖ్యమైన విషయము, గ్రేడ్ 6th నుంచి 12th వరకు కూడా అలెన్ ఇన్స్టిట్యూట్ తోటి రాజస్థాన్ కోటాలో పేరుగాంచినటువంటి అలెన్ ఇన్స్టిట్యూట్ తోటి టైఅప్ అయి ఈవెన్ ఐఐటి అండ్ మెడికల్ ఫౌండేషన్ లేదా +1లో ఐఐటి, జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్కి, నీట్కి ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ అలెన్ ఇన్స్టిట్యూట్ వారితోటి వారి యొక్క మెటీరియల్, వారి యొక్క ఎగ్జామ్ పేపర్స్ తోటి మరి టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ ఫ్యాకల్టీని ముఖ్యంగా నార్త్ సైడ్ నుంచి అపాయింట్ చేసుకొని ఇక్కడ టీచ్ చేయడం జరుగుతుంది. ఈ అకాడమిక్ ఇయర్లో మొన్న వెలువడినటువంటి సిబిఎస్ఈ రిజల్ట్స్లో బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ నందు 100% రిజల్ట్స్ సాధించడం జరిగింది. ఈ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు 3 బ్యాచ్లు 100% రిజల్ట్స్ తోటి పాస్ కావడం జరిగింది. ముఖ్యంగా మొన్నటి రిజల్ట్స్లో నిమిరా అనే విద్యార్థిని 91% తోటి మరి 471 మార్కులు సాధించి స్కూల్లో టాపర్గా నిలవడం జరిగింది. అదేవిధంగా 90% ఎబోవ్ తోటి అవుట్ ఆఫ్ 48 స్టూడెంట్స్లో 14 మంది విద్యార్థులు 90% ఎబోవ్ తోటి ఉండడం జరిగింది. సో వారందరికీ కూడా నేను ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ క్యాంపస్ నందు స్టూడెంట్స్ యొక్క కమ్యూనికేషన్స్ డెవలప్ అవ్వడానికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దానికి ఇంగ్లీష్ ల్యాబ్ డెవలప్ చేయడం జరిగింది. టీచర్స్ తోటి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తున్నాం. నాన్ లోకల్ టీచర్స్ని అపాయింట్ చేసి వారి ద్వారా
మరి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అయ్యే విధంగా మేము ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. మరి విద్యార్థులు రీడింగ్ కెపాసిటీ కూడా పెరగడం కోసం అటు లైబ్రరీతో పాటు డిజిటల్ లైబ్రరీ కూడా ఏర్పాటు చేశాం. కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి. ప్రతి సబ్జెక్ట్ కూడా మరి ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ ఇటు సైన్స్ కానీ ల్యాబ్స్ అన్ని కూడా డెవలప్ చేసి మరి అత్యాధికమైనటువంటి సౌకర్యాలను కల్పిస్తూ విద్యార్థులకి మేము పేరెంట్స్కి వారి యొక్క కోరిక మేరకు వారికి నచ్చిన విధంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి ఇందులో రెసిడెన్షియల్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశాము. బాయ్స్ కి మరి గర్ల్స్ కి సపరేట్ గా ఉంది. 6th గ్రేడ్ 3rd గ్రేడ్ టు 11th గ్రేడ్ వరకు రెసిడెన్షియల్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి కూడా మరి అత్యాధునికమైనటువంటి ఒకేసారి 400 మంది ఫుడ్ తీసుకునే విధంగా సపరేట్ డైనింగ్ హాల్స్ కూడా ఏసీతో ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రతి ఫెసిలిటీని ఇక్కడ అందించాం. సో దీన్ని పేరెంట్స్ పిల్లలు ఆనందిస్తున్నారు. ఇంకా మరికొంతమంది పేరెంట్స్ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరడం జరుగుతుంది.